కలశం ఆనవాయితీ లేదు. కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలనిపిస్తుంది. అమ్మవారికి వాయనంలో ఏం పెట్టాలో తెలీదు అనేవాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూడండి. మాకు కూడా మా ఇంట్లో కలశం ఆనవాయితీ లేదు. కానీ నాకేమో అమ్మవారికి మంచిగా పూజ చేసుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. కానీ మా అత్త వాళ్ళేమో మనకు ఆనవాయితీ లేదు కదా వద్దు అనేవాళ్ళు. నేనైతే చాలా ఇయర్స్ అయితే చాలా వేస్ట్ చేసినాను. కానీ నా మనసు అస్సలే ఒప్పుకోలేదు. కలశం ఆనవాయితీ లేకపోతే కలశాన్ని పెట్టుకోకుండా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు కదా అని 2020లో స్టార్ట్ చేసినానండి. అసలు జస్ట్ ఒక చేతిలో 50 రూపీస్ పెట్టుకొని స్టార్ట్ చేసిన అమ్మవారికి ఒక 2 అట్టిపళ్ళు, పువ్వులు, శారీ కూడా లేదు. అప్పుడు ఒక 2 జాకెట్ ముక్కలతో మాత్రమే అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నాను. దీపాలు లేదు, బంగారు పువ్వులు లేదు, ఏమీ లేదు. నేను ముత్తైదువులకు కూడా వాయనం ఇవ్వలేదు. మనకు పూజలో లోపం ఉండొచ్చు, కానీ భక్తిలో మాత్రం ఎలాంటి లోపము చూపించకూడదు. ఇది 6వ సంవత్సరం నేను స్టార్ట్ చేసి రేకుల ఇంట్లో ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేసినాను. ఇప్పుడు అమ్మవారి దయ వల్ల ఒక పెద్ద ఇల్లు, అది నా సొంత ఇంట్లో నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు అమ్మవారికి ఎంత పెట్టాలి అనిపిస్తే అంత మంచిగా పెట్టుకుంటాను, అంత బాగా అలంకరణ చేసుకుంటాను. ఇప్పుడు ఒక 5గురికి ముత్తైదువులకు కూడా తాంబూలం ఇచ్చుకుంటాను. అమ్మవారికి చీర, శారీ అన్నీ మంచిగా పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, ఇదైతే 2 ఇయర్స్ బ్యాక్ పిక్. నెక్స్ట్ ఏమో ఇదేమో రెంట్ హౌస్లో ఉన్నప్పుడు చేసుకున్నాను. నెక్స్ట్ ఇదేమో నా సొంత ఇంట్లో. ఇదైతే నేను అసలే మర్చిపోలేనండి. నేను అప్పుడు వీడియో లేవు కదా, జస్ట్ పిక్స్ ఉంటే యాడ్ చేస్తున్నాను. ఇది నా సొంత ఇంట్లో చేసుకున్నాను. ఒక 5 నైవేద్యాలు పెడతాను అమ్మవారికి, నా చేతులతో చేసినవి. మీకు కూడా ఎవరైనా కలశం ఆనవాయితీ లేదని అక్కడే ఆగిపోకుండా ఇట్లాగైతే పూజ చేసుకోండి. ఆడంబరాలు వద్దు, ఏది వద్దు. మీకు ఎంత ఉంటే అంతలో అమ్మవారికి మంచిగా అయితే నిండుగా పూజ చేసుకోండి. నిండు మనసుతో ఏది పెట్టినా పెట్టండి. ఇట్లా అమ్మవారికి ఒక చీర, ఒక 2 తమలపాకులు, ఒక 2 అట్టిపళ్ళు, పోక ఇవన్నీ అయితే తాంబూలం పెడతాను అమ్మవారికి నేను. ఇంకొక 5గురికి అయితే మామూలుగా పండ్లు, ఆకులు, ఒక్కలు ఇలాగిచ్చి ఒక 5గురి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటాను. నా ఫ్రెండ్స్లో, నా రిలేటివ్స్ కూడా చాలామంది కూడా ఇట్లా మేమైతే వరంగల్ సైడ్ ఉంటామండి. మాకు ఈ కలశాలు, పూజలు అయితే ఎక్కువ ఉండవు. కలశం ఆనవాయితీ లేదని చాలామంది ఫీల్ అవుతారు. కానీ నేను చేసుకున్న తర్వాత చాలామంది నన్ను చూసి అయితే ఇట్లానే చేసుకుంటున్నారు. కలశం ఆనవాయితీ లేకుండా కలశం పెట్టుకోవచ్చు అని అంటున్నారు పంతులు వాళ్ళని అడిగితే. కానీ ఎందుకో ఒక చిన్న ఇంట్లో అయితే అనుమానాలు ఉంటాయి కదా, ఎందుకు మరి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? మనకు తోచినంత మనకు ఉన్న దాంట్లో ఇట్లా హ్యాపీగా చేసుకుందాం. అమ్మవారికైనా ముత్తైదువులకైనా ఇప్పుడు బయట దొరికేవి ఇలాంటి పసుపు కుంకుమలు మాత్రమే ఇవ్వకండి. పసుపు కుంకుమలు ఒక చిన్న పేపర్లో అవి కట్టేసి ఇవ్వండి. లేదంటే ఇట్లా న్యాచురల్గా కూడా దొరుకుతాయి పసుపు కుంకుమ ప్యాకెట్లు, అవన్నీ ఇవ్వండి. అలాగే ఒక చిన్నది విషయం అండి, మీరు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు పూజ తొందరగా చేసుకొని 4 గంటల వరకే వాయనాలు అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సంధ్యా సమయంలో మాత్రము ఎవరు వచ్చినా ఆ రోజు అమ్మవారితో సమానం కదా అని నైట్ వరకు మాత్రం మీరు వాయనాలు ఇవ్వకండి. ఇంత కష్టపడి మనం చేసిందంతా కూడా వృధా అయిపోతుంది, ఫలితం లేకుండా అయితే అయిపోతుంది. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. తెలియని వాళ్ళకి, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఫాలో అవ్వండి. వరలక్ష్మి వ్రతం రోజు నేను కూడా వ్రతం చేసుకొని ఒక చిన్న వీడియో అయితే తీస్తానండి. అది నేను సాటర్డే లేదా సండే పోస్ట్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే నెక్స్ట్ 3rd వీక్ అట్లా చేసుకోవాలనుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో చూసి మీరు కూడా హ్యాపీగా చేసుకోండి. నేను అమ్మవారికి 50 రూపాయలతో పూజ స్టార్ట్ చేసుకున్నానండి. అప్పుడైతే ఇక నిజం చెప్పాలి అంటే దారిద్ర రేఖకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉండేదాన్ని. ఇప్పుడు ఏదో అమ్మవారి దయ వల్ల కొంచెం కలుగుతుంది కాబట్టి నా దగ్గర మనీ పెట్టాలి అనేది ఏం లేదండి. కాయిన్స్ పెట్టుకోవచ్చు, 11 రూపాయలు, 101 రూపాయి. కానీ నా దగ్గర ఉన్నంత అమ్మవారి భిక్షే కదా అని అమ్మవారికి అయితే ఇట్లా నా దగ్గర ఉన్న మనీ, బంగారం అదంతా అయితే పెట్టుకుంటాను. అలాగే బంగారం పెట్టుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అదంతా ఏం లేదంటే ఉంటే పెట్టుకోండి, లేదు అంటే మనం ఇంట్లో ఉన్న ఏదైనా పాత బంగారం పాలల్లో ముంచి అమ్మవారి దగ్గర పెట్టండి. నెక్స్ట్ ఇయర్ వరకు అమ్మవారు మనకే కొనుక్కునే అంత శక్తిని అయితే ప్రసాదిస్తారు. సెలబ్రిటీస్ వీడియోస్ చూసి మాత్రం అస్సలే కన్ఫ్యూజ్ అవ్వకండి. వాళ్ళు చేసే సగము అన్ని ప్రమోషన్సే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి తెలియని వాళ్ళకి షేర్ చేయండి.